అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం, ప్రగతి సాధనే తమ ధ్యేయంగా పనిచేస్తామని రామగుండం మేయర్ మహంకాళ్ స్వామి అన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆశయాలకు అనుగుణంగా నగరాన్ని పునర్నిర్మించడంలో ప్రధాన భూమికను పోషిస్తామని తెలిపారు. 2 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే సాధించిన ప్రగతికి ఈ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని, రాబోయే కాలంలో కూడా ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా సుపరిపాలనను కొనసాగిస్తామని చెబుతున్న మేయర్ మహంకాళ్ స్వామితో మా కరెస్పాండెంట్ పుదరి కుమార్ ఫేస్ టు ఫేస్. రామగుండం నగర మేయర్గా ఎన్నికైన మహంకాళి స్వామి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మనోగతాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్టకేలకు మేయర్గా ఎన్నికయ్యారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి అవకాశం. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు నా మీద ఒక గొప్ప నమ్మకంతో, నేను వారితో ఉన్న సాన్నిధ్యాన్ని 20 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో రాజకీయంగా ఉంటూ ఎప్పటికప్పుడు కూడా ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా గౌరవ ఎమ్మెల్యే గారితో ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి కుటుంబం నా మీద ఒక పూర్తి నమ్మకంతో గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో నేనైతే ఈ రామగుండాన్ని ఒక అభివృద్ధి పదంలోకి తీసుకొస్తా, మంచిగా పనిచేస్తా అనే నమ్మకంతో వారు నాకు ఒక నమ్మకాన్ని ఇచ్చి ఈ స్థాయిలో కూర్చున్నబెట్టినందుకు ప్రత్యేకంగా ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఒక గొప్ప అవకాశం రామగుండం ప్రజలకు సేవ చేసేటందుకు, పేద ప్రజలను ఆదుకునేందుకు, వెనుకబడిన వర్గాలను ఆదుకునేందుకు, ఈ ప్రాంతం అభివృద్ధి చేసేటందుకు ఒక గొప్ప అవకాశం గౌరవ ఎమ్మెల్యే గారు నాకు కల్పించారు కనుక చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నా. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దేందుకు గౌరవ ఎమ్మెల్యే గారు దాదాపుగా 50 సంవత్సరాల రాజకీయ రామగుండం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా రామగుండాన్ని పూర్తిగా కరప్షన్ ఫ్రీ చేయాలనుకుంటా ఉన్నారు. నిన్నటికి నిన్న నిదర్శనం. ఇంతకుముందు ఈ రామగుండంలో ఎవరైనా మేయర్లు కావాలన్నా, డిప్యూటీ మేయర్లు కావాలన్నా, కార్పొరేటర్లు కావాలన్నా కూడా కోట్ల రూపాయల ధనం వెచ్చించి రామగుండం మేయరు, డిప్యూటీ మేయర్లు అయ్యే పరిస్థితి. గత సంవత్సరం కూడా గత పాలకుల సందర్భంలో కూడా అప్పుడు జరిగిన మేయర్కు దాదాపుగా 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుడు. డిప్యూటీ మేయర్ కోసం ఇప్పుడు డిప్యూటీ మేయర్ అయిన మా ఎల్లన్న దగ్గర కూడా దాదాపుగా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు తీసుకొని వాపసు ఇవ్వడం, ఇలాంటి సంఘటనలు అనేకమైన జరిగినాయి. కానీ ఈరోజు ఎవరికి కూడా, నాకు కానీ మా ఎల్లన్నకు కానీ ఎవరికి కూడా 1 రూపాయి ఖర్చు లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ న్యాయం గెలవాలి, బడుగులకు అవకాశం రావాలి, పేదలకు అవకాశం రావాలి, డబ్బుతోటి పని లేదు, రాజకీయంగా పనిచేసి సేవ చేయాలనే సంకల్పం ఉన్న వాళ్ళకు అవకాశం రావాలని చెప్పేసి ఈరోజు దాదాపుగా 10 మంది 15 మంది కార్పొరేటర్లు రాజకీయంగా అనుభవం ఉండి 1 రూపాయి కూడా జేబులో లేని వాళ్ళందరినీ కూడా వారికి బీఫామ్లు ఇచ్చి, టికెట్లు ఇచ్చి దాదాపుగా రోజుకు 20 నుంచి 22 గంటలు తను నిద్రపోకుండా, ఎవరిని పోనివ్వకుండా పనిచేసి కష్టపడి దాదాపుగా 40 సీట్లు రామగుండంలో సాధించినామంటే దానికి ఏకైక కారణం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు. ఇక్కడ పూర్తిగా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కరప్షన్ ఫ్రీ. ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా లంచాలు లేకుండా ఈ ప్రాంతం అంతా కూడా నిర్దిష్టంగా వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలనే ఏకైక లక్ష్యంతో ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబుతో గారితో కలిసి వారు కూడా నిన్న ఒకటే మాట చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్తారో దాన్ని వినండి, ఈ ప్రాంత అభివృద్ధికి మీకు ఎన్ని కోట్ల రూపాయలు కావాలో చెప్తే ఇస్తా నేను, కానీ అంతేగాని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసి ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తే ఎట్టి పరిస్థితులలో 1 రూపాయి కూడా మీకు ఇవ్వను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మాట ఇవ్వడం జరిగింది. వారి మాట ప్రకారమే నిన్న మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎవరికి 1 రూపాయి ఖర్చు లేకుండా, ఇబ్బంది లేకుండా ఈరోజు కార్పొరేషన్ బ్రహ్మాండంగా వర్ధిల్లి ప్రతి ఒక్కరికి సేవ చేసేందుకు 60 మంది కార్పొరేటర్లకు ఒక అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కానీ గతంలో చైర్మన్గా, మేయర్గా మీరు అయ్యేందుకు చాలా ప్రయత్నించారు, ఆశాభంగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ టర్ములో ఎన్నికల నోటిఫికేషన్ వెళ్ళి ఉన్నప్పుడు అంటే మీ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే అవుతాయన్న నమ్మకం ఉందా? ఫలితాలు ఏ విధంగా వస్తాయన్నారు? ఈ పరిణామాల గురించి ఏం చెప్తారు? మీరందరూ చూస్తూ ఉన్నారు, గత 2 సంవత్సరాలుగా గౌరవ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారికి ఎన్నికైన తర్వాత చరిత్రలో లేని విధంగా దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి కార్పొరేషన్ అంతా అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా 2 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో కార్పొరేషన్ అంతా కూడా అభివృద్ధి చేయాలి, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలి, రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, కరెంటు వ్యవస్థ కానీ, మంచినీళ్ళ వ్యవస్థ కానీ ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులోకి రావాలనే ఏకైక లక్ష్యంతో
తోటి ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు. ఈ ముందుకెళ్లే క్రమంలో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి 2 సంవత్సరాల నుంచి ప్రతి గల్లీ సీసీ రోడ్లు వేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ వేయడం, కరెంటు వ్యవస్థ చేయడం, ప్రతి ఇంటికి మీరు చూసినారు గత సంవత్సరం మార్చి నెలలో ప్రతిసారి కూడా మనం వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్ళు ఇచ్చేది. కానీ 2025 సంవత్సరంలో ఎక్కడ కూడా ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉపయోగించకుండా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఒక లక్ష్యం, ఒక స్ఫూర్తితోటి ఖచ్చితంగా ప్రతి పేదవాడికి అన్ని ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందాలనే సంకల్పంతో ఏదైతే ఎమ్మెల్యే గారు చేస్తున్న పని ఉన్నదో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈరోజు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళిన కనుక ముందు నుంచే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా 50 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా కొంచెం దాదాపుగా ఒక 10 సీట్లు 5 ఓట్లు, 10 ఓట్లు, 2 ఓట్లు, 1 ఓటు, 3 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది తప్ప 40కి 40 పూర్తి పేదవాళ్ళు రాజకీయంగా రాజ్ ఠాకూర్ గారితో లాయల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు గెలవడం జరిగింది. ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే గారు ఒక అవకాశం పేదవాళ్ళందరూ కూడా కల్పించడం జరిగింది. రామగుండం అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రత్యేకం. అలాంటి నగరానికి మేయర్గా ఎన్నికైన మీరు ఎలాంటి ప్రణాళికతో ముందుకు సాగబోతున్నారు? ఖచ్చితంగా రామగుండం మొత్తానికి కూడా అధికారులందరితోటి కలిసి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తాం. ఒక మెట్రోపాలిటన్ సిటీ ఏ విధంగా ఉంటుంది, దానికి ఎన్ని కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది, ఇక్కడ ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలంటే ఏమేం కార్యక్రమాలు చేయాలి, ఇక్కడ అనేక మంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఈ ప్రాంతంలో అనేక మంది మేధావులు ఉన్నారు, వాళ్ళందరితోటి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని గౌరవ ఎమ్మెల్యే గారిని దానికి చైర్మన్గా ఉంచి ప్రతి పేదవాడు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యే గారి నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు, మున్సిపాలిటీ నుంచి ఏం చేస్తే వాళ్ళందరూ కూడా సంతృప్తిగా ఉంటారు, ఈ ప్రాంతం డెవలప్ కావాలంటే ఇంకా ఏమేం కావాలనేది ప్రతి వాళ్ళతోటి చర్చించి వాళ్ళతోటి ఆలోచన చేసి ప్రజలు ఏం ఉన్నారో తెలుసుకొని వారి కోరిక మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా ఇప్పటికే గౌరవ ఎమ్మెల్యే గారు రామగుండంలో ఎన్నో సంవత్సరాలుగా వేసి చూస్తున్న 1x800 ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. అదే మాదిరిగా 500 కోట్లతోటి పంపుడు స్టోరేజ్ తీసుకురావడం జరిగింది. ఎన్టీపీసీలో టీఆర్ఎస్ వాళ్ళు వదిలేసిన 3x800 కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదంతా ప్రజా సంక్షేమం కోసం. ఈరోజు గోదావరి కని రామగుండం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసుకొచ్చేసి ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావాలి. ఈ ప్రాంతాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలి, ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలి, ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలనే లక్ష్యం ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో దాన్ని మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, సైనికులం అందరం కూడా వారి సూచన మేరకు తూచా తప్పకుండా ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే గారితో కలిసి గౌరవ మంత్రివర్యులు శ్రీధరబాబు గారి సహకారంతో, వేణన్న గారి సహకారంతో, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సహకారంతో రామగుండం నియోజకవర్గం మొత్తం ఒక కార్పొరేషన్ కాదు, ఒక బ్రహ్మాండమైన 119 నియోజకవర్గాలలో రామగుండానికి ఒక ప్రత్యేక స్థానం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త సైనికుని లెక్క పనిచేస్తాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్గా నగర ప్రజానీకానికి ఏం చెప్పదలుచుకున్నారు యాజ్ ఏ మేయర్గా? ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండండి. 2 సంవత్సరాల కాలంలోనే ఇంత అభివృద్ధి జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో అంటే ఇంకా 3 సంవత్సరాల కాలం ఉన్నది. దాని తర్వాత 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రజలందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని కానీ ఒక మేయర్గా నన్ను కానీ డైరెక్ట్గా కలవచ్చు. ఎక్కడ కూడా దయచేసి ప్రజలందరికీ ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం, ఇది పూర్తి రామగుండాన్ని కరప్షన్ ఫ్రీగా చేయాలనే ఎమ్మెల్యే గారి సంకల్పం ఏదైతే ఉన్నదో దానిలో ఎవరు కూడా మధ్యవర్తులను సంప్రదించకండి. ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏది ఉన్నా కూడా డైరెక్ట్ మున్సిపల్ ఆఫీస్కు రావచ్చు, ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కు రావచ్చు, లేకపోతే ఇక్కడ ఇంటి దగ్గరికి రావచ్చు. ప్రజలకు ఏది కావాలో అది అందించేందుకు ఎవరికి కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడ కూడా కరప్షన్ జరగకుండా ఈ ప్రాంతంలో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో అభివృద్ధి చేసేందుకు 40 మంది కాదు 60 మంది కార్పొరేటర్లము ఒక కుటుంబ సభ్యులుగా ఉండి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎన్ని కోట్లు కావాలన్నా తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. అభివృద్ధి చేసేందుకు మనందరం కూడా భాగస్వాములమై అభివృద్ధి చేయాలి తప్ప ఇక్కడ పూర్తిగా ఒకటే కరప్షన్ ఫ్రీ, పూర్తిగా గంజాయితోటి చాలామంది ఈరోజు చెడు బారునే పడి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి. ఈరోజు పోలీస్ అధికారులందరితో కూడా మీటింగ్ పెట్టి తప్పకుండా మాట్లాడతాం, సిపి గారితో కూడా మాట్లాడతాం. ఎట్టి పరిస్థితులలో ఈ ప్రాంతం అంతా కూడా గంజాయి కూడా నిర్మూలన చేయాలనే లక్ష్యం గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఈ ప్రాంతాన్ని ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసి ప్రజా ఆలోచనకు తగ్గట్టుగా ఈ రామగుండంలో పరిపాలన ఉంటుంది. ప్రజలకు మేలు చేసే విధంగా ఎన్ని రకాలుగా మేలు చేస్తే అన్ని కుటుంబాలు
ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయో ఆ దిశగా ఆలోచన చేసి ప్రయత్నం చేసి ప్రజల కోరిక మేరకే వాళ్ళకి ఏం కావాలో నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్తాం. దీంట్లో అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటాం. ప్రతి వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తూచా తప్పకుండా తీసుకొని దాంట్లో ఏది చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది అనేది ఆలోచన చేసి గౌరవ ఎమ్మెల్యే గారితో, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారితో, ముఖ్యమంత్రి గారితో నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. అవినీతి రహిత పాలనతో పాటు సమగ్రాభివృద్ధి సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని రామగుండం మేయర్ మహంకాళి స్వామి గారు చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్యే గారి ఆశయాలకు అనుగుణంగా రామగుండం పునర్నిర్మాణం దిశగా తాము చేపట్టబోయే కార్యక్రమాలకు ప్రజలంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని.